అప్పటికప్పుడు చేసుకునే దోసావకాయ పచ్చడండి. నమస్తే, శ్రీ క్రియేషన్కి స్వాగతం. అన్ని అకేషన్స్లోనూ ఇన్స్టెంట్గా ఈ దోసావకాయ పచ్చడి చేస్తూ ఉంటారండి. చేసుకోవటం చాలా సులువు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ దోసావకాయ పచ్చడి చేయటానికి నేను ఒక పెద్ద కాయను తీసుకున్నాను. 1/2 కేజీ కాయండి ఇది. దోసావకాయ పెట్టేటప్పుడు ఈ కాయ గట్టిదై ఉండాలి. లోపల గింజలు తీసేయాలి. గింజలులో చేదు ఉండకూడదు. లోపలున్న గుజ్జును తీసేయాలండి. చేదుంటే గనక పచ్చడంతా పాడైపోతుంది. కాబట్టి చేదు లేని కాయను తీసుకోవాలి. ఇలాగా కాయను తీసుకున్న తర్వాత 2 వైపులా కొసలు ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఇలాగా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఈ దోసావకాయకి కాయ పైన ఉన్న తొక్క తీసేయకూడదు. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ గింజలన్నిటినీ నేను తీసేస్తున్నాను. సహజంగా ఈ దోసావకాయ పెట్టేటప్పుడు కాయ లోపలున్న గింజలు గుజ్జంతా తీసేస్తారండి. ఇలాగా కాయకున్న గుజ్జునంతా తీసేసాను. ఇలాగా కాయ కట్ చేసి గుజ్జు తీసేసిన తర్వాత చేదుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చేదుంటే గనక పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకొని ఇలాగా మరీ పెద్ద ముక్కలు మరీ చిన్న ముక్కలు కాకుండా మధ్యస్థంగా కట్ చేసి ఉంచుకుంటే గనక బాగుంటుంది. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని తరువాత ఒక తడిలేని బేసన్లో పొడికారాన్ని కలుపుకోవాలి. ఒక 50 గ్రాముల పొడికారాన్ని కలిపానండి. తరువాత ఉప్పుని నేను కొంచెం తగ్గించే కలుపుతున్నాను. ఒక 40 గ్రాముల ఉప్పును తీసుకున్న. ఊరిన తర్వాత అవసరం మేరకు ఉప్పును కలుపుకోవచ్చు. సేమ్ అదే గ్లాస్తో ఒక 50 గ్రాముల ఆవపిండిని కలిపి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కలిపి ఆ తరువాత 1 టీ స్పూన్ మెంతి పొడిని కలుపుతున్నాను. మెంతి పొడి కలపటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పచ్చడికి. తర్వాత 1 టీ స్పూన్ ఇంగువని కలుపుకోవాలి. ఇంగువ వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ముక్కల్ని పొడికారం ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకి ఈ ఆవపిండి మెంతి పొడి బాగా కలిసిపోవాలి. తడి లేని మంచి డ్రై బేసిన్లో కలుపుకుంటే గనక మంచిది. తరువాత ఇందులో శనగ నూనెని కలుపుతున్నాను. ఒక 400 ml శనగ నూనెని ఇందులో కలుపుతున్నాను. ఈ దోసావకాయ పచ్చడి విడిగా ఒక 1 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గనక ఒక 2 నెలల పాటు బాగా నిల్వ ఉంటుంది. ఆవపిండి కలిపాం కాబట్టి నూనె బాగా ఊరుతుంది. 2వ రోజుకి నూనె బాగా ఊరుతుందండి. చాలా సింపుల్. అన్ని సీజన్స్లోనూ ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే దోసావకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. చేసుకోవటం చాలా సులువు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.